లకు అందరికీ నమస్కారం. నా పేరు బెల్లయ్య నాయక్. ఆదివాసీ కాంగ్రెస్ స్టేట్ చైర్మన్ని, తెలంగాణ ప్రభుత్వంలో ట్రైకార్ చైర్మన్ని, ట్రైబల్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్ని. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్టీ డిపార్ట్మెంట్కు ఇక్కడ బాధ్యత తీసుకొని పనిచేస్తున్నా. దేశవ్యాప్తంగా నేషనల్ వైస్ చైర్మన్గా కూడా పనిచేస్తా ఉన్నాం. మేము గత 5 రోజులుగా పేపర్లలో ఈ సంఘటనను మొత్తం చూస్తూ ఉన్నాను. నేను టీవీలలో చూస్తూ ఉన్నాను. మేము వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో గత 5 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. అది మొన్న నైట్ అయిపోయింది. నిన్ననే విఐపీస్ని అంతా పంపించినాం. ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఆదివాసీ కాంగ్రెస్ ట్రైనింగ్ క్యాంపు నిర్వహిస్తుంది జిల్లాల వారీగా. మేమంతా అక్కడ ఉన్నాం. అప్పటికే సుజాత గారితో మాట్లాడడం జరిగింది, స్థానిక పోలీసులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు గౌరవ పిసిసి అధ్యక్షులు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చాలా సీనియర్ శాసనసభ్యుడు, చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి. అంతో ఇంతో ప్రజల్లో గౌరవం ఉన్నదనేటటువంటి భావిస్తూ ఉన్నాం నేను దాకా. కానీ ఆయన మిగతా వాళ్ళ లెక్కనే ఒక అహంకారపూరితమైనటువంటి కుల మదోన్మాదంతో ఉన్నాడనే విషయం, స్త్రీల పట్ల చులకన భావం ఉందనే విషయం, స్త్రీలంటే గౌరవం లేనటువంటి తనం ఉన్నదనే విషయం నిన్న సుధీర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలతో అర్థమవుతా ఉంది. ఆయన ఒక కార్పొరేటరు, అందులోనూ ఆదివాసీ బిడ్డ, కార్పొరేటర్ని అవమానం చేయలే, మొత్తం స్త్రీ జాతిని అవమానం చేసినటువంటి పరిస్థితి, మానవ జాతిని అవమానం చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి వాడు శాసనసభ్యుడికి అర్హుడవుతాడా? అంటే ఇటువంటి ప్రజాప్రతినిధి ఒక రోల్ మోడల్ అవుతాడా? ఇటువంటి ఎమ్మెల్యే ప్రజలకు నాయకత్వం వహించడానికి ఎలిజిబిలిటీ ఉంటుందా? ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టపరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని, రాజ్యాంగపరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో తను కంప్లైంట్ ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించారు. అదేవిధంగా నేషనల్ కమిషన్కు ఈమెయిల్ ద్వారా లేకుంటే లెటర్ ద్వారా ఇప్పటికే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రత్యక్షంగా కూడా పోయి ఢిల్లీకి పోయి సెంట్రల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ను, అదేవిధంగా సౌత్ ఇండియాకి ఇన్ఛార్జ్ అయినటువంటి ఇద్దరిని కలిసి ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని, అవమానాన్ని ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునేటటువంటి పద్ధతుల్లో మేము బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు నాకు స్పష్టంగా చెప్పారు మొన్న కలిసిన తర్వాత. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ పరంపర కొనసాగుతూ ఉంది దేశవ్యాప్తంగా. ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కులం ఉంది, కుల అణచివేత ఉంది, కుల ప్రాతిపాదిక మీద జనాభా లెక్కలు తీయడం ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి అణచివేతను శాశ్వతంగా పరిష్కరించాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఒక శాసనసభ్యుడు ఇంకో ప్రజానాయకురాల్ని, గెలిచినటువంటి కార్పొరేటర్ని ఇవాళ అవమానం చేస్తుండంటే రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాటలు వాస్తవం అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే పదే పదే అంటున్నాడు, కులాల జనాభా లెక్కలు తీయాలి, కులాల జనాభా ప్రాతిపాదిక ఉన్నటువంటి అణచివేత వ్యత్యాసాలు బయటికి రావాలి. ఆ బయటికి రావడం ద్వారా సమాజంలో ఉన్నటువంటి అంతరాలు తొలగించి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 16 ప్రకారం ఉండాల్సినటువంటి సమానత్వాన్ని సాధించుకునే వైపు వ్యవస్థ ముందుకు పోవాలంటే రోగాలు ఎక్కడ ఉన్నాయో అర్థం కావాలని రాహుల్ గాంధీ అంటున్నాడు. ఇవాళ స్వయాన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాట్లాడుతుంటే ఆయనకు ఎంత కులతత్వం ఉందో, కుల భావజాలం ఉందో, కుల అహంకారం ఉందో తేలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు జెండర్ అసమానత్వం, స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రకృతి పరంగా జీవించేటటువంటి మనుషుల జెండర్ మీద, మహిళల మీద చులకన భావన, మహిళలంటే లెక్కలేనితనం చాలా స్పష్టంగా కనబడుతుంది. నేను మొగుళ్ళనే పురుష దురహంకారం కనబడుతుంది ఆయన మాటలలో. స్త్రీలంటే తక్కువలు అనేటటువంటి భావన ఆయన మాటలలో కనబడతా ఉంది. కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం అన్నిటికీ అతీతుడిగా, సమభావంతో నేను ప్రజాప్రతినిధిగా